పాపం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇప్పుడు మీడియా ముందుకొచ్చి మాట్లాడే వాళ్ళే అరుదైపోయారు. అందులోనూ కూటమి ప్రభుత్వం సక్రమంగా పాలిస్తుంది, ఎటువంటి సమస్యలు లేవు, ఎవరి పనాలు చేసుకుంటున్నారు. ఓ పక్క పెట్టుబడులు వస్తున్నాయి, మరో పక్క యువతకు ఉపాధి కల్పిస్తున్నారు, సంక్షేమాలు అందుతున్నాయి, రాష్ట్రం జీఎస్టీలో ముందుకెళ్తుంది. అంటే అన్ని రకాలుగా రాష్ట్రం అనేది డెవలప్ చెందుతుంది. సో విమర్శించడానికి పెద్దగా విమర్శలు లేవు. కాబట్టి సాక్షిలో ఏంటంటే తనకు ఎవరైతే పాపం డబ్బా కొట్టే బ్యాచ్ ఉంటుందో ఆ డబ్బా కొట్టే బ్యాచ్ని తీసుకొచ్చి సాక్షిలో పెట్టుకుని ఆ సాక్షి ఛానల్ నడుపుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారు. అందులోనే ఆఫ్ నాలెడ్జ్గా అంటే సగం తెలిసి సగం తెలియక మిడిమిడి జ్ఞానంతో వచ్చి మాట్లాడే వెంకటరెడ్డి ఒకడు. మరి అధికార ప్రతినిధో ఏంటో మనకైతే తెలియదు. కానీ పాపం వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత ఎక్కువగా వాయిస్ వినిపిస్తున్నటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డికి కూడా దిక్కు లేదు కాబట్టి ఎవడు వచ్చి మాట్లాడలేదు కాబట్టి ఆఫ్ నాలెడ్జ్ అయినా కానీ తప్పక వాళ్ళతోనే పబ్బం గడుపుతున్నటువంటి పరిస్థితి. మొన్న ఫ్రీ బస్సు స్త్రీ శక్తి పేరుతో ఫ్రీ బస్సుని ప్రారంభించారు. మనందరికీ తెలిసిందే, పథకం ఇంప్లిమెంట్ అవుతుంది. మహిళలందరూ ఫుల్ ఖుషి. మీరు సోషల్ మీడియాలోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, మనం చెప్పడం కాదు, మీరే చెక్ చేయండి. ఏ సోషల్ మీడియాలో అయినా చెక్ చేయండి. మహిళలు ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎంత ఖుషీగా ఉన్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి అందరూ ధన్యవాదాలు తెలుపుతున్నారు, చంద్రబాబు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఎలా ఇంతమంది ప్రజల్లో ఆనందం రావటం వైసీపీ చూడలేదు. ప్రజలు ఆనందపడితే వైసీపీకి నచ్చదు. ఎప్పుడు ప్రజలు బాధల్లో ఉండాలి, ఏడుస్తూ ఉండాలి, ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉండాలి. ఇలా ఉంటేనే వైసీపీకి నచ్చుద్ది. ఎందుకంటే అలాంటి వాళ్ళు వైసీపీ వెంక చూస్తారని వాళ్ళ ఉద్దేశం అయి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గతంలో చేసింది కూడా అదే. ఎవరికి ఉపాధి కల్పించకుండా ఉపాధి కల్పిస్తే వీళ్ళెక్కడ డెవలప్ అవుతారో, వీళ్ళెక్కడ అభివృద్ధి చెందితే మన మాట వినరు అనే భయంతోనే జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఉపాధి కల్పించాలి. ఏదో నేను ఇచ్చే 2-3 సంక్షేమ పథకాలతో మీరు బతకాలి తప్ప మీరు ఎవరో డెవలప్ అవ్వకూడదు. అది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీ. ప్రజలు ఆనందంగా ఉంటే జగన్ చూడలేడు, చూడలేకపోతే ఇలాంటి ఆఫ్ నాలెడ్జ్ గాళ్ళు వచ్చి బయటకు మాట్లాడతారు. ఏంటి ఇలా బాధ అంటే ఫ్రీ బస్సు ఇచ్చారు. వాస్తవానికి ఫ్రీ బస్సు ఫ్యాక్ట్ ఏంటంటే దాదాపుగా 11,500 బస్సులు రాష్ట్రంలో ఉన్నాయి ఏపీఎస్ఆర్టీసీ సమాచారం ప్రకారం. అందులో 8,500 బస్సులకు ఫ్రీ టికెట్ ఉంది. మొత్తం 5 రకాల బస్సులు ఎన్నున్నాయి రాష్ట్రంలో అంటే 8,500 బస్సులు ఉన్నాయి. ఇక ఒక 3,000 బస్సులు మాత్రం ఫ్రీ లేని బస్సులు. ఏంటి అవి అంటే డిలాక్స్ కావచ్చు, సూపర్ లగ్జరీ కావచ్చు, ఏసీ బస్సులు. సో ఈ మెజారిటీ ఈ 3 రకాల బస్సులు సుమారు 3,000 బస్సులు ఉన్నాయి. జనాభా ప్రయాణించడానికి కూడా మనం ఒకసారి పరిగణలో తీసుకుందాం. ఈ 8,500 బస్సుల్లో ప్రతిరోజు 75% మంది ప్రయాణిస్తున్నారు. 25% మంది మాత్రమే మనం మాట్లాడుకున్న ఫ్రీ లేని ఈ 3 బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. అది కూడా ఎక్కడికి ప్రయాణిస్తారంటే దూరాభారం ప్రయాణిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర నుంచి హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, లేదా సుమారు 300 కిలోమీటర్లు 400 కిలోమీటర్లు వెళ్ళాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ బస్సులో ప్రయాణిస్తారు. వాళ్ళు రెగ్యులర్గా ప్రయాణించే వాళ్ళు రెగ్యులర్గా హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి ఎవడం తిరుగుతాడా? రెగ్యులర్గా ఆంధ్ర నుంచి బెంగళూరుకి ఎవడం తిరుగుతాడా? తిరగడు కదా. అవసరం ఉన్నప్పుడు మాత్రమే వెళ్తారు. అంటే మెజారిటీ 75% మందికి ఫ్రీ ఇచ్చారు. సో ఇక్కడ వరకు క్లియర్ కదా. ఏంటి వీళ్ళ బాధ అంటే ఈ 75% మంది తిరుగుతున్నారు అనేది ప్రజల్లోకి వెళ్ళకూడదు. వెళితే వైసీపీ వాళ్ళు కూడా ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా ఫ్రీ బస్సే కదా, వైసీపీ మహిళలకు ఏమైనా టికెట్ తీసుకుంటున్నారా? వెంకటరెడ్డి భార్య కూడా ఫ్రీగానే ఇస్తారు. వెళ్తే ఆంధ్రాలో నీకు ఆధార్ కార్డు ఉండుంటే, నువ్వు ఆంధ్రాలో మీ ఫ్యామిలీ ఉండుంటే మీ భార్యకు కూడా ఫ్రీయే. మీ పిల్లలు ఉంటే, ఆడపిల్లలు ఉంటే మీ పిల్లలకు కూడా ఫ్రీయే. సో ఎటువంటి ఆంక్షలు లేవు కదా. కానీ ఏంటి వీళ్ళ బాధ అంటే ఒకసారి 2 వీడియోలోనే ఒకసారి వినండి వాళ్ళ బాధ ఏంటో చూద్దాం. ఒకసారి వీళ్ళ బాధ ఏంటో ఒకసారి వినండి. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు టికెట్ తీసుకుంటున్నట్టుగా షో. ముఖ్యమంత్రి పర్యటన కోసం ఏదైతే కొంతమంది మహిళలను సెలెక్ట్ చేసి తీసుకుని వచ్చి ఏదైతే ప్రోగ్రామ్ పెట్టారు, ఆ బస్సుకి టికెట్ ఉండదు. కానీ ఆ బస్సులో కూడా వీళ్ళు జెంట్స్ కదా, అందుకని మగవాళ్ళు టికెట్ తీసుకుంటున్నట్టుగా షో. విన్నారు కదా. ఏంటి బాధ అంటే ఫ్రీ బస్సు కదా అది. ఫ్రీ బస్సులో ఎందుకు టికెట్ తీసుకుంటున్నారు? ఎమ్మెల్యేకి, ఎంపీకి వీళ్ళందరికీ ఫ్రీ కదా, అక్కడ సీట్ల మీద రాసి ఉంటుంది కదా, అందరికీ తెలుసు కదా, ఎందుకు టికెట్ తీసుకున్నారు అంటున్నారు. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా. టికెట్ తీసుకోవటం వల్ల వెంకటరెడ్డికి వచ్చింది నొప్పేంటి? రాజకీయ నాయకుడు అనేవాడు 10 మందికి ఆదర్శంగా ఉండాలి. ఆడొక మంచి పని చేస్తే దాన్ని ఆదర్శంగా తీసుకుని మరొక 10 మంది ఆ బాటలో నడవటానికి అవకాశం ఉంటుంది. ఇది చిన్నపిల్లోడిని అడిగినా చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి లాగా వీళ్ళ దృష్టిలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాగా 5 కిలోమీటర్లకి 10 కిలోమీటర్లకి హెలికాప్టర్లు వేసుకుని తిరగాలి, లేదా స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని పిల్లల దగ్గరికి సగా చదువుకుంటున్న పిల్లల్ని చూసి రావడానికి ప్రభుత్వ సొమ్ముతో స్పెషల్ ఫ్లైట్లు వేసుకెళ్ళి రావాలి. అలా అయితే వీళ్ళు హ్యాపీ.
అంతేగాని నాయకులు 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి టికెట్ కొంటే తప్పు అంటే ఏడవటానికి ఏమీ లేక వాళ్ళు టికెట్ కొన్నారని వాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు. వాళ్ళు టికెట్ కొనడం వల్ల వచ్చిన ఒకవేళ పొరపాటును కొనలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కొనలేదు అనుకోండి, ఇదే వెంకటరెడ్డి ఏమంటాడు తెలుసా, నువ్వు ఒక రాజకీయ నాయకుడు అయి ఉండి 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన నువ్వు టికెట్ కొనకుండా బస్సు ఎక్కడానికి సిగ్గులేదా? మళ్ళీ ఇడే మాట్లాడతాడు. 2 నాలుగులు ఇడియే. ఇప్పుడు టికెట్ కొనడం వల్ల ఆర్టీసీకి ఒక 50 రూపాయలు 100 రూపాయలు లాభం వచ్చిందాయా? ఒక 50 రూపాయలు 100 రూపాయలు లాభం వచ్చింది. నీకు వచ్చిన నష్టం ఏంటని నేను అడుగుతున్నా. పైగా ఇంకా ఎదరికెళ్ళాక కొద్దుకుంటుంది చూడండి ఒకసారి. ఇప్పుడు కొత్త పెచ్చగాడు వచ్చాడు చూడండి. ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైనా కానీ ప్రజాప్రతినిధులు ఈ స్థాయి వ్యక్తులు ఎవరికైనా కానీ వాళ్ళ భార్యతో సహా స్లీపర్ క్లాస్ లో కానీ ఆల్ టైప్స్ ఆఫ్ ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో వాళ్ళ సీట్లు అనేది రిజర్వ్డ్, అది ఫ్రీగా ఉంటుంది. సో ఏమంటారంటే ఆ వెబ్సైట్లోనే ఉంది, నామ్స్లో ఉన్నాయి కదా, వాళ్ళకి ఫ్రీ బస్సు కదా ఫ్యామిలీలతో సహా, ఎందుకు టికెట్ తీసుకున్నారంటారు. అంటే వీళ్ళందరికీ చూడండి అంటే ఏమీ ఏడవటానికి లేక ఇదే. నేను ఇంకోటి అడుగుతున్నా, ఈ హాఫ్ నాలెడ్జ్ వీళ్ళందరూ హాఫ్ నాలెడ్జ్ గాళ్ళే, ఈ హాఫ్ నాలెడ్జ్ గాడిని ఇంకోటి కూడా అడుగుతున్నా. ఎమ్మెల్యే ఫ్యామిలీకి ఎంపీ ఫ్యామిలీకి టికెట్ అవసరం లేదని ఉంది, ఓకే. టికెట్ కొనకూడదని ఎక్కడైనా ఉందా? నేను అడుగుతున్నా, నేను స్ట్రైట్గా అడుగుతున్నా. వాళ్ళ ఫ్యామిలీకి టికెట్ అవసరం లేదని ఉంది, ఓకే. కొనకూడదని ఎక్కడైనా రాసుందా? ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే ఫ్యామిలీ కానీ మీరు టికెట్ కొనకూడదు, కొంటే అది రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం రాసిందా ఎక్కడైనా? ఏం మాట్లాడతారా మీరు? హాఫ్ నాలెడ్జ్ చేసుకుని ఏం మాట్లాడతారా మీరు? కొనటం వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటి? నీకు ఆ బస్సు పథకం ఇంప్లిమెంట్లో ఏదైనా తప్పు ఉందనుకో, ఎస్ చెప్పు, తప్పులేదు, ఇదిగో మీరు ఇలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఇలా కాదు, ఇలా చేస్తే కొంత మంచి జరుగుద్ది, చెప్పండి, సజెషన్ చెప్పండి, తప్పులేదు. టికెట్ ఎందుకు కొన్నారు? టికెట్ కొనొద్దు కదా, పబ్లిసిటీ కదా. అది పబ్లిసిటీ కాదురా, 10 మందికి ఆదర్శం. పబ్లిసిటీ అంటే నేను చెప్పనా, ఇంత పథకానికి ఇంత ప్రచారం చేసుకుంటాడు చూడు జగన్మోహన్ రెడ్డి, అది పబ్లిసిటీ. జగన్మోహన్ రెడ్డి చరిత్ర గురించి కూడా చెప్పనా నేను. జగన్మోహన్ రెడ్డి చరిత్ర గురించి, జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్ళాలనుకోండి, తాడేపల్లి ప్యాలెస్లో బయలుదేరి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని లేదా హెలికాప్టర్ వేసుకుని తన భార్యని హైదరాబాద్లో దింపేసి అక్కడి నుంచి బయలుదేరి తిరుమల వెళ్తాడు. తిరుమల దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి హైదరాబాద్ వచ్చి తన భార్యను ఎక్కించుకుని తాడేపల్లి ప్యాలెస్కి వస్తాడు. ఎవడు సొమ్ము ఇదంతా? ఏ రాజ్యాంగంలో ఏ చట్టంలో రాసి ఉంది ఇలాగా భార్యలను ఎక్కించుకుని ప్రదక్షిణ చేయమని ఎక్కడ రాసి ఉంది? లేదా తన ఫ్యామిలీ కూతుళ్ళ దగ్గరికి ప్రభుత్వ సొమ్ముతో వెళ్ళమని ఎక్కడ రాసి ఉంది? వీళ్ళలో ఎవరైనా చంద్రబాబు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏమైనా స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని తిరిగారా? ఇప్పుడు తిరగలేదు కదా. వాళ్ళ ఫ్యామిలీల దగ్గరికి ఏం జల్సా చేయలేదు కదా. 10 మందితో కలిసి బస్సు ఎక్కారు, వాళ్ళతో మాట్లాడారు, 10 మందికి ఆదర్శంగా ఉండాలని టికెట్ తీసుకున్నారు. తప్పేంటంటే నేను నాకు అర్థం కాల. తీసుకో అవసరం లేదని ఉంది, ఓకే, తీసుకుంటే తప్పని ఎక్కడుందని నేను అడుగుతున్నా. దీంతో పాటు ఇంకా ఏం మాట్లాడారో చూడండి. ప్రభుత్వం ఎంపిక చేసిన 5 రకాల బస్సుల్లో దారుణం అంటే మొత్తం 16 రకాల బస్ సర్వీసులు ఉంటాయి. కేవలం 5 సర్వీసులకి ఇస్తున్నామని చెబుతున్నారు, కానీ దాంట్లో ఇస్తున్న కేవలం 2 సర్వీసులకి. వెంకటరెడ్డి బయటకు వస్తే టీడీపీ నేతలో నేను ఎవరో ఒకరు బయటకు వస్తాం. 5 సర్వీసుల్లో ఫ్రీ ఉందా లేదా, ప్రతి బస్సు ఎక్కి అందులో ఉన్న మహిళలను అడిగి, అమ్మా మీకు 0 టికెట్ ఇచ్చారా లేదా టికెట్ కొట్టారా అనేది మనం అడిగి తెలుసుకుందాం. ఒకటి. రెండోది ఏమన్నాడు, 16 సర్వీసులు ఉన్నాయి, అందులో 5 అన్నారు, 2 ఇస్తున్నారు అన్నాడు. నువ్వు చెప్పాల్సింది ఎన్ని రకాల సర్వీసులు ఉన్నాయి, ఎన్ని బస్సులకు ఇస్తున్నారు అనేది కాదు. మొత్తంగా ఉన్న 11,500 బస్సుల్లో 8,500 బస్సులకు ఫ్రీగా ఇస్తున్నారు. ఓపెన్ ఛాలెంజ్. ఈ 5 రకాల బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా 8,500 ఉన్నాయి. అర్థమైందా? రెండోది, 3,000 బస్సుల్లో మాత్రమే ఫ్రీ లేదు. నేను ఇందాకే స్టార్టింగ్లోనే చెప్పా, ఏంటి ఆ 3,000 బస్సులు అంటే దూరం వెళ్ళే బస్సులు, నైట్ ప్రయాణించే బస్సులు. అవి అవసరం ఉన్నంత వరకు మాత్రమే వాడుకుంటారు. ఇప్పుడు రెగ్యులర్గా తిరిగే వాళ్ళు ఎవరో కూడా ఇతర రాష్ట్రానికి మన రాష్ట్రానికి ఇతర రాష్ట్రానికి రోజు డైలీ సర్వీస్ చేయరు. ఎవరు రెగ్యులర్గా తిరుగుతారు? రెగ్యులర్గా తిరిగే వాళ్ళు ఎంత దూరం తిరుగుతారు? మహా అయితే వాస్తవానికి అవసరమైన మనం ఒకరి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు కాలేజీకి వెళ్ళే మహిళలు ఉన్నారు, ఇంటర్మీడియట్ లేదా అంతకంటే పైన చదివే విద్యార్థినిలు ఉన్నారు. వాళ్ళు ఎంత దూరం ప్రయాణిస్తారు? మహా అయితే రోజుకు 30 నుంచి 50 కిలోమీటర్లు ప్రయాణిస్తారు. 2, చిరు వ్యాపారాలు చేసుకునే మహిళలు ఉంటారు. ఏదో అక్కడ బండించుకుని పట్టణాలకు తీసుకెళ్ళి అమ్ముకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంత దూరం ప్రయాణిస్తారు? వాళ్ళు కూడా 30 నుంచి 50 కిలోమీటర్ల లోపు. అలాగే ఉద్యోగాలకు వెళ్ళే మహిళలు ఉంటారు. ఏదో ప్రైవేట్ ఉద్యోగమో ప్రభుత్వ ఉద్యోగమో పక్కన పెట్టండి, ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా సుమారు రోజు 30 కిలోమీటర్ల పరిధిలో ప్రయాణిస్తూ ఉంటారు. మెజారిటీ పీపుల్ వీళ్ళే. ఇక పున్నానికో అమావాస్యకో దూరం వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటారు, తప్పు లేదు, వాళ్ళకేమీ డబ్బులు ఇవ్వక్కర్లా. వాళ్ళు ఏం చేయాలి? బస్సు మారి బస్సుకి వెళ్ళాలి. ఏం చెప్తాడో వినండి ఒకసారి ఎదురా. ఎందుకంటే పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు వీటికే ఇస్తున్నారు. అది కూడా పూర్తి స్థాయి ఇవ్వట్లేదు. దీంట్లో కూడా రాష్ట్రం మొత్తం ఎలాంటి ఆంక్షలు లేకుండానే తిరిగేందుకు ప్రభుత్వం ద్వారా అవకాశం కల్పిస్తున్నాం. ఈ 2 పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు రాష్ట్రం అంతా
కానీ రాష్ట్రం మొత్తం తిరగవు. అదే మ్యాజిక్. జిల్లా మొత్తం కూడా తిరగవు. జిల్లాలో ఈ మూల నుంచి ఆ మూల కూడా తిరగవు. మీరు ఒకవేళ వెంకటరెడ్డి చెప్పినట్టుగా ఎవరైనా ఒక మహిళ ఒక 4 జిల్లాలు దాటాలనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేయాలి? బస్సు మారుకుంటూ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ప్రెస్ ఎక్కితే 70 నుంచి 100 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఒక ఎక్స్ప్రెస్ యావరేజ్ 100 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అంటే నువ్వు 400 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి అన్నా 4 బస్సులు మారితే వెళ్ళిపోవచ్చు. నిజంగా నువ్వు వెళ్ళాలంటే రూపాయి తీసుకోవక్కర్లా. రెండోది, ఇక్కడ నుంచి డైరెక్ట్గా బస్సు కావాలి అంటే 400 కిలోమీటర్లకి డైరెక్ట్గా బస్సు కావాలి అంటే నైట్ ప్రయాణించే సూపర్ లగ్జరీ ఏసీ బస్సులో ఉంటాయి. అవసరాన్ని బట్టి వాడుకుంటారు. మరి ఏంటి వీళ్ళ బాధ నాకు అర్థం కాల. జిల్లా పరిధిలోనే వాస్తవానికి కూటమి ప్రభుత్వం అప్పుడు ఏం చెప్పింది? జిల్లా వరకే పరిమితం అని చెప్పింది. కానీ ఏం చేసింది? ఈరోజు రాష్ట్రం మొత్తం ఇచ్చింది. ఇంకా ఏంటి మీ బాధ? నువ్వు రాష్ట్రంలో ఈ మూల నుంచి ఆ మూల వరకు ఈ 5 రకాల బస్సులను ఉపయోగించుకుని రోజుకి ఎన్నిసార్లు అయినా తిరగవచ్చు, ఎన్ని రోజులైనా తిరగవచ్చు. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు కదా. నేను ఇందాకే చెప్పా, 75% మంది ప్రజలు ఈ బస్సులో ప్రయాణిస్తున్నారు డైలీ. 25% మంది మాత్రమే మనం చెప్పుకున్న 3 లేదా 4 రకాల బస్సుల్లో నైట్ ప్రయాణిస్తున్నారు. అది కూడా దూరం. వాళ్ళ అవసరాన్ని బట్టి వెళ్తారు తప్ప రెగ్యులర్గా తిరిగేవాళ్ళు కాదు. కూటమి ప్రభుత్వం ఉద్దేశం కావచ్చు లేదా ప్రభుత్వం ఉద్దేశం కావచ్చు, రెగ్యులర్గా తిరిగే వాళ్ళకి లబ్ధి చేకూర్చటమా, పొన్నానికి అమావాస్యకి పక్క రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి తిరిగే వాళ్ళకి లబ్ధి చేకూర్చటమా? పోనీ ఈ 75% మందికి తీసేసి ఈ 5 బస్సుల్లో తీసేసి నువ్వు చెప్పినట్టుగా ఈ 4-5 బస్సులకి ఇద్దామా? ఆ 3000 బస్సులకి ఇద్దామా? అప్పుడు ఒప్పుకుంటారా? మీరు చెప్పిన 75% తీసేద్దాం. దూరం వెళ్ళాలి కదా, దూరం వెళ్ళే బస్సుకి ఇస్తేనే అది ఫ్రీ పథకం అని మీరు అనుకుంటే ఆ బస్సులకి తీసేసి దీనికి ఇద్దాం. వైసీపీ ఒప్పుకుంటుందా? జగన్మోహన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇవ్వనండి. ఆ బస్సులకి ఎందుకు ఇచ్చారు మీరు? ఆ బస్సులకి తీసేసి ఈ బస్సులకి ఇమ్మని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వనండి జగన్మోహన్ రెడ్డిని. మరి ఏం మాట్లాడుతున్నారు? అందులో ఏదైనా ఇబ్బందులు ఎదురైతే చెప్పాలి కానీ ఎక్కడైనా బస్సులు చాలతలేదు, ఇదిగో ఇక్కడ ప్రభుత్వం పథకం ప్రవేశపెట్టింది బస్సులు చాలతలేదు, తప్పులేదు చెప్పొచ్చు. లేదా ఇదిగో ఇలా చేస్తే ఇంకా అదనంగా బెనిఫిట్ జరుగుద్ది, తప్పులేదు చెప్పొచ్చు. కానీ ఎందుకు ఈ ఏడుపు మీడియాలో కూర్చుని ఎందుకు ఈ ఏడుపు అంటా నేను? ఆఫ్ నాలెడ్జ్తో అది కూడా. ఈ 2 బస్సులు అంటాడు, 1 బస్సు అంటాడు. 75% మంది ప్రజలు ప్రయాణిస్తున్నారన్న మాట చెప్పడం, 8500 బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు అనే మాట చెప్పడం, రోజుకి ఎన్నిసార్లు అయినా ఎంత దూరమైనా ప్రయాణించవచ్చు అనే మాట చెప్పడం. మీరు ఈ బస్సులకి ఎందుకు ఇవ్వట్లేదు? నైట్ వెళ్ళే బస్సులకి ఎందుకు ఇవ్వట్లేదు? అరే ఎవడు వెళ్తారు రా బాబా అక్కడికి? అవసరం ఉన్నవాడు వెళ్తాడు నాయన. పొన్నానికి అమావాస్యకు తిరుగుతారు. వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా? వాళ్ళకి వాళ్ళ అవసరం మీద వెళ్తారు. నిత్యం రోజు కూలీలు చేసుకునే వాళ్ళకే లేదా రోజు తిరిగే వాళ్ళకి ఉపయోగం కలగాల, పొన్నానికి అమావాస్యకి దూరం వెళ్ళే వాడికి కలగాల? నాకు అర్థం కాల మీ ఇంటెన్షన్. అందుకని ఆఫ్ నాలెడ్జ్ అని ఎందుకన్నాను అంటే కొద్దిగా బుర్ర పెడితే అర్థమవుద్ది. ఓహో, కూటమి ప్రభుత్వం ఇచ్చింది రెగ్యులర్గా తిరిగే వాళ్ళకి, సో వీళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుద్ది. అది ఎవరికి ఇవ్వలేదు? దూరాభారం తిరిగేవాళ్ళు. వాళ్ళు రోజు ఎందుకు తిరుగుతారు? నెలకో 2 నెలలకో 15 రోజులకు ఒకసారో ఏదైనా అవసరం ఉంటే తిరుగుతారు. అలా కదా ఆలోచించాలి. ఈ ఆఫ్ నాలెడ్జ్ చేసుకుని అలాగ ఆలోచించకుండా ఇలా ఆలోచించి ప్రతి దాంట్లోనూ తప్పులు ఎతకటమే. ఒకడేమో టికెట్ ఎందుకు తీసుకున్నాం అంటాడు, ఒకడేమో ఆ బస్సు ఎందుకు ఇవ్వలేదు అంటాడు. అక్కడ దాకా ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కాల. పోనీ మీరు ఏడ్చారా? మీ ప్రభుత్వంలో ఏడ్చారా? 5 రూపాయలు అన్నా క్యాంటీన్ ఏడవలేకపోయారు, మీరు ఫ్రీ బస్సు ఎడుతారు. మనం ఏడవలేం, ఎవడైనా ఏడిస్తే చూడలేం, మనం చేయలేం, ఎదుటోడు చేయకూడదు. ఇది వైసీపీ విధానం. ఎప్పటికైనా ఆ జగన్మోహన్ రెడ్డి కొద్దిగా ఇలాంటి వాళ్ళనే తీసి పక్కన పెట్టకపోతే వచ్చేసారి ఈ 11 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే నువ్వేం చేయక్కర్లా, వీళ్ళే సంకనాకి ఇచ్చేస్తారు. ఇప్పుడు రోజుకు 75% మంది తిరిగేవాళ్ళు వీడు మాటలింటే ఏమంటారు? ఎవడరా వీడు ముక్కు మొహం లేకుండా మాట్లాడుతున్నారు, రోజు మేము ఫ్రీగా తిరుగుతున్నాం కదా. అంతిమంగా జగన్మోహన్ రెడ్డిగా తిట్టేది. కాబట్టి ఇలాంటి ఆఫ్ నాలెడ్జ్ గాళ్ళని పక్కన పెట్టాలి. ఇలాంటి ఆఫ్ నాలెడ్జ్ గాళ్ళని పక్కన పెడితే తప్ప జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో ఈ 11 సీట్లు కూడా